ఇన్నోళ్ళు ఎవరో ఇన్నోళ్ళు ఎవరో, మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో, ముసలోళ్ళు ఎవరో ముతుకోళ్ళు ఎవరో, చూసేటోళ్ళు ఎవరో చూడనోళ్ళు ఎవరో. ఓ చూసేటోళ్ళే కావాలి. చూసేటోళ్ళు అందరికీ ఈ మాస్ మహారాజ్ జబర్దస్త్ ముచ్చట్లు తీసుకొచ్చినారులో. హో అందరికీ నమస్తే, ఎట్లున్నారు? మాస్ మహారాజ్ జబర్దస్త్ ముచ్చట్లు. ఇక ఇవాళ మీకోసం సూపర్ ముచ్చట్లు తీసుకొచ్చిన. ఇక మంచిగా చూసి ఎంజాయ్ చేయరు. షూరు చేద్దామా? ఆహా పద్మక్క, నేను చూస్తే నీ మీద ఒక పాట రాయాలనిపిస్తుంది అక్క. పద్మక్క పద్మక్క పోలు సల్లంగుండాలే కో, పద్మక్క పద్మక్క పోలు సల్లంగుండాలే కో, సల్లంగుండాలే నూరెళ్ళు సక్కంగుండాలే, నువ్వు సల్లంగుండాలే నూరెళ్ళు సక్కంగుండాలే. పద్మక్క సెల్యూట్. బా పారిశుద్ధ్య కార్మికురాలు పద్మక్క. అబ్బబ్బబ్బబ్బా 360 గ్రాముల బంగారం దొరికితే ఇట్లా తీసుకెళ్ళి అప్పగిచ్చింది వాళ్ళకి. బా ఎంత గొప్ప. అదే మనకు బంగారం దొరికితే మనం ఏం చేస్తాం? వామ్మో ఆ రోజు అక్కడ కనిపించ ఆ రోజు కాదు అసలు ఆ చుట్టుపక్కల కూడా కనిపించాం. తీసుకొని జంపు కథం దొరికిందిరా బుక్క. పాపం అసలు ఆ అక్క ఎంత గొప్పగా ఆలోచించింది పద్మక్క. బంగారం దొరికితే తీసుకెళ్ళి అప్పగిచ్చింది. ఆహా నిజంగా సూపర్ అనిపించింది. పద్మక్క గురించి అందరికి తెలియాలనిపించింది. ఒక్క పద్మక్క ఒక్కతే కాదు, నిజంగా వాళ్ళ భర్త సుబ్రమణి గారు కూడా ఎంత గొప్పోడంటే ఆయన ఆటో డ్రైవర్, ఈమె పారిశుద్ధ్య కార్మికురాలు. ఆయన ఆటో డ్రైవర్. ఆయన కూడా ఒకసారి ఆయన ఆటోలో 1,25,000 దొరికితే తీసుకుపోయి ఎవరైతే ఎక్కిందో ఆయనకి ఇచ్చేసిండు, అప్పగిచ్చిండు. బాబా ఆదర్శ కుటుంబం అంటే మీ లెక్క ఉండాలి. ఆయన ఆటో డ్రైవరు, మీరు పారిశుద్ధ్య కార్మికురాలు. చేసుకుంటేనే పూట గడుస్తుంది. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి అవకాశం దొరికినప్పుడు ఎవరైనా తీసుకొని పోయిగా వాడుకుందాం అని చెప్పి అనుకుంటారు. కానీ మీరు ఎంత గొప్పగా ఆలోచించిండ్రు. సూపర్. అందరి తరపున మీకు సెల్యూట్. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా మన దేశంలో మానవత్వం బతికుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం. సూపర్. నాకైతే హ్యాపీ అనిపించింది అక్క. మీ గురించి చెప్పాలంటే, సుబ్రహ్మణ్య అన్న మీ గురించి చెప్పాలంటే మస్తు అనిపించింది. ఎనివే ఇగో మనం కూడా ఎంతో కొంత గిట్ల నిజాయితీగా ఉంటే మస్తు ఉంటుంది. అబ్బా నిజాయితీ ఏ కోణంలో అయినా దాగి ఉంటుంది. అది ఇలాంటి టైంలో బయటపడితే 10 మందికి తెలుస్తుంది. మనం పుట్టిన ఈ జన్మకు సార్థకత అనిపిస్తుంది. సూపర్. మరొకసారి సెల్యూట్ పద్మక్క. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, తిండి తింటే కండ కలదోయ్, కండ కలని వాడే మనిషోయ్. ఆహా ఒక గొప్ప మహానుభావుడు ఈ మాట చెప్పిండు. నిజంగా తిండి తింటే కండ కలదోయ్, కండ కలని వాడే మనిషి అనేది నిజంగా వాస్తవం. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, డైటింగ్ పేరుతోని ఉదయం టిఫిన్ మానేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం కూడా కొంచెం తింటున్నారు, రాత్రి భోజనం అసలే మానేస్తున్నారు. సరే ఓకే, రాత్రుళ్ళు మానేయడం బాగానే ఉంది. కానీ పరిశోధకులు ఏం చెప్తున్నారంటే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ మానేస్తే మనకు చాలా ముప్పు అని చెప్తున్నారు. మొన్న ఒక యూనివర్సిటీ పరిశోధన చేసింది. దాంట్లో బ్రేక్ఫాస్ట్ మానేస్తే 17% గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పిండ్రు. ఓరి నాయనో, తిన్నా కష్టమే, తినకపోయినా కష్టమే, ఏం చేయాలో అర్థం కావట్లే. అంటే ఎక్కువ తినొద్దు, మరీ మానేయొద్దు, అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు, హ్యాపీగా బతికేయచ్చు. అంతే. బ్రేక్ఫాస్ట్ మాత్రం ఖచ్చితంగా చేయాలట. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయకపోతే హార్మోన్ల సమతుల్యం అయిపోయి మన గుండెకు ఎక్కువగా ఆ ముప్పు ఉంటుందంట, ఆ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందంట, పరిశోధనలో తేలింది. సో మీరు మాత్రం ఏది ఉన్నా, ఎంత పని ఏమున్నా, చిన్నది ఏదో బ్రేక్ఫాస్ట్ ఒక 2 ఇడ్లీ తినండి చాలు, లేదా ఒక జ్యూస్ తాగండి చాలు. కానీ ఏం తినకుండా మాత్రం అస్సలు ఉండొద్దు. ఏం తినకుంటుంటే నేను బక్కగా అయిపోతా, సన్నగా అయిపోతా, బరువు తగ్గిపోతా అనుకుంటే ఓకే తగ్గిపోతావు, కానీ ఇలాంటి ముప్పులు చాలా ఉంటాయి. సరే తిన్నా కూడా కొంచెం తినండి, సరేనా? అది కథ. మేఘాలలో తేలి పొమ్మన్నది, తుఫానుల రేగి పొమ్మన్నది, తానాన సాగి పొమ్మన్నది, బైక్ దొరికితే చాలు బుర్ర అనుకుంటూ అసలు ఎవ్వరు ఎదురొచ్చింది చూడము, అసలు ట్రాఫిక్ సిగ్నల్ ఉందా లేదా చూడము, ఉరుకుడు దొరికిందంటే చాలు. అట్లున్నది పరిస్థితి. ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక నియమం తీసుకొచ్చిండు.
ఒకప్పుడేమో చాలాన్లు పడితే ఇట్లా కొట్టగానే ఇంత పెద్ద లిస్ట్ వచ్చేది, ఇగో ఈ చాలాను కట్టుర్రి ఇప్పుడు, లేదంటే బండి సీజ్ చేస్తాం అనేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఒక మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో సీఎం సార్ ఏమన్నాడంటే, ఇగో చాలాన్లు పడితే ఇక చేయడము కట్టడము ఇదంతా ఏం లేదు, ఫోన్తోని డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబరు లింక్ అయి ఉంటే చాలు, డైరెక్ట్ అందులోంచే కట్ అయిపోతాయి అని అన్నారు. ఈ విషయంలో మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బాగుంది అంటున్నారు, కొందరు బాగాలేదు అంటున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కొంతమంది అయితే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు తెలిసి తెలియక తప్పుడు చాలాన్ పడ్డదనుకో, దాన్ని రిటర్న్ తీసుకోవడానికి కూడా ఉండదు. కట్ అయిపోయిన తర్వాత ఎవరేం చేస్తారు, కథం డైరెక్ట్ బ్యాంకు నుంచే కట్ అయిపోతాయి. ఇగో గది కథ ముచ్చట. చాలామంది భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఈ నిర్ణయం కరెక్టా కాదా చిన్న కామెంట్ చేసి చెప్పండి. అది సారు సేమ్ సారు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు, కొత్తవి చూస్తున్నారు. ఇగో ఇట్లాంటి విషయంలో జరా చిన్నగా ఆలోచించుర్రి. ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్ పాటించడం అయితే మన ధర్మం అనుకోండి, పాటించకపోవడం తప్పే. ఇక కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, ఇక వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది. జర చూసి నిర్ణయాలు తీసుకోర్రి. గది కథ. మీరు మాత్రం ట్రాఫిక్ రూల్స్ పాటించండి, హెల్మెట్ పెట్టుకోండి, ఖచ్చితంగా సీట్ బెల్ట్లు పెట్టుకోండి, రాంగ్ రూట్లో పోకండి. ఇవన్నీ మాత్రం జర పాటిస్తే ఇవన్నీ ఎందుకు చాలాన్లు పడతాయి మనకు. గది ముచ్చట. అరే మే ఇండియన్స్, మే ఇండియన్స్, మే ఇండియన్, మే ఇండియన్. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం. ప్రేమిత ప్రాణాలైనా ఇస్తాం, నమ్మకపోతే చేద్దాం. మే ఇండియన్స్, మే ఇండియన్స్, మే ఇండియన్స్, మే ఇండియన్స్. ఇండియన్ ఆ పదం వినగానే ఎందుకో మనకు ఆ రక్తం అలా ఉడికిపోతుంటుంది, నరనరాల్లో రోమరోమాల్లో దేశభక్తి పొంగిపోతుంటుంది. ఇంతవరకు బాగుంది. ఏదో బతుకు తెరువు కోసం వలసలు పోయి వేరే దేశాల్లో బతికేటోళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉందబ్బా. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో మరొక హిందూ అతన్ని చంపేశారు. ఎంత ఘోరం పాపం. ఏదో బతకడానికి అక్కడికి వెళ్ళాడు. సో అక్కడి నుంచి కూడా మన దగ్గర ఎంతమంది బతుకుతున్నారు వచ్చి. ఎందుకు వాళ్ళని చంపితే ఏమొస్తుంది పాపం. కొట్టి చంపి రక్తపు మడుగులో అలా ఉంటే మళ్ళీ ఆ బాడీని ఆటోలో వేసుకొని తీసుకొని వెళ్ళిపోయారంట. ఏంది దారుణం, ఎంత ఘోరం పాపం. వాళ్ళ కుటుంబానికి ఎంత కడుపు కోత. చా ఇంత దారుణంగా ఉన్నారు. హిందువులపై ఇంకా ఆ దాడులు ఆగడం లేదు బంగ్లాదేశ్లో. మొన్న ఈ సంఘటన జరిగింది. ఇంకెన్ని సంఘటనలు జరుగుతాయో నిజంగా వింటేనే బాధ అనిపిస్తుంది మనసుకి. సో ఆ కుటుంబానికి ఎంత కడుపు కోత. తీసుకెళ్ళి ఆటోలో తీసుకెళ్ళి కనీసం మరి వీళ్ళు ఏదో దొంగతనం కోసమా, ఏదో బంగారం దోచుకొని అవి దోచుకొని దొంగలు అనుకుందామా, అనుకోకుండా జరిగిందా అంటే అది కూడా కాదు. అసలు ఏం తీసుకోలేదంట, బంగారం దోచుకోలేదంట, డబ్బులు దోచుకోలేదంట, ఆయన దగ్గర ఉన్న సెల్ ఫోన్లు దోచుకోలేదంట, ఏం దోచుకోలేదంట. కేవలం చంపేసి తీసుకొని పోయారు. అంటే ఇది ప్లానుడ్గానే జరిగింది, కావాలనే. దొంగతనం కోసం అని అంటే అవన్నీ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు కాదు కదా. ఇగో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. సో మన ఇండియన్స్ ఎక్కడున్నా కూడా జాగ్రత్తగా ఉండండి. మన దేశం పట్ల మీకు అభిమానం ఉన్నది, బ్రతుకుదేరు కోసం ఏదో పోయారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటివి జరుగుతుంటాయి. ఎవరో ఒకరు ఉంటారు మనం పడని వాళ్ళు. జర వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా మళ్ళీ మన ఇండియాకి తిరిగి రండి. అసలు నన్ను ఒకటి అడిగితే చెప్తా, ఎందుకు అంత దూరం పోయి బతకడం? మన ఇండియాలోనే ఇక్కడనే ఏదో ఒక పని చేసుకొని బతికినా అంతకంటే గొప్పతనం ఏమున్నది చెప్పండి. సరే రండి, ఇక్కడే బతకండి, ఇక్కడే హాయిగా ఉండండి. మన దేశ గౌరవాన్ని కాపాడుకుందాం, మన దేశంలోనే బతుకుదాం. అది కథ ముచ్చట. ఇక మాస్ మహారాజ్ జబర్దస్త్ ముచ్చట్లు మీ అందరికీ సూపర్గా నచ్చినాయి అనుకుంటున్నా. ఇక నచ్చితే చిన్నగా ఇంత కామెంట్ చేయండి, నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అంతే కదా. ఇక చూస్తూనే ఉండండి మాస్ మహారాజ్ జబర్దస్త్ ముచ్చట్లు. ఇక ఉంటా, నమస్తే.